아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట గోట్ లంగ్స్ కర్రీ అనమాట. సో గోట్కి చాలా రకాల స్పేర్ పార్ట్స్ అయితే ఉంటాయి, అంటే మటన్ స్పేర్ పార్ట్స్. సో అందులో ఒక పార్ట్ ఇది లంగ్స్. సో లంగ్స్ అంటే మనకి దబ్బ అంటాము, దొబ్బ అంటాము. సో మా తెలంగాణలో అయితే మేము దొబ్బ అంటాము. సో ప్రాంతాల వారీగా రకరకాలుగా పేరైతే పిలుస్తూ ఉంటారు. మరి మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే దొబ్బ, మేము పిలుచుకునే ప్రకారం అయితే నేను పిలుస్తున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి లంగ్స్ అనమాట. అచ్చంగా చెప్పాలి అంటే గోట్ లంగ్స్. సో చాలా నీట్గా కడిగేసి శుభ్రంగా కట్ చేసి స్టెయినర్లో అయితే పెట్టేశాను. ఇది ఎన్నిసార్లు కడిగినా కూడా బ్లడ్ అయితే మనకి వస్తూనే ఉంటుంది, బ్లడ్ వాటర్. సో అందుకే స్టెయినర్లో వేసి ఒక కింద అయితే గిన్నె పెట్టేస్తే ఆ బ్లడ్ వాటర్ అంతా కూడా అందులో స్ట్రెయిన్ అయిపోతాయి అన్నమాట. సో అలా అయితే మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ మన తగ్గినట్టుగా మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే కట్ చేసి ఇందులో వేసాను. మంచిగా దోరగా వేగాయి కూడా. సో ఇందులో కావాలి అంటే డ్రై గరం మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఏం గరం మసాలాలు యాడ్ చేయలేదు. మీరు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు కాస్త వేగాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది కదా. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. మరి ఈ గోట్ లంగ్స్ మనకి చాలా అంటే చాలా హెల్దీ అని చెప్తారు. గోట్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకి హెల్దీ అనే చెప్తారు. ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసి చక్కగా ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. సో కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటోస్ అయితే నేను బాగా పండినవి వేసాను. 3 మీడియం సైజు కట్ చేశాను. సో ఇవి కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. మరి గోట్ లంగ్స్ బెనిఫిట్స్ అయితే కొన్ని చెప్తాను నాకు తెలిసినవి. ఇందులో హై ప్రోటీన్స్ అయితే ఉంటాయంట. ఇందులో ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదంట, చాలా లెస్గా ఉంటుందంట. ఫ్యాట్ అయితే చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఇది చాలా రిచ్ ఐరన్ అయితే ఫుల్గా పుష్కలంగా ఉంటుందన్నమాట. రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే నేను దబ్బ అంటే దొబ్బ, సో దబ్బ అనొచ్చు, దబ్బ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇదైతే యాడ్ చేశాను. మంచిగా ఒకసారి కలిపేసి ఇక్కడ నేను 1.5 స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ నేను కారం యాడ్ చేశాను. ఇందులో B12 రెడ్ ప్లేట్లెట్స్ అయితే చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుందంట. అలాగే ఇందులో హెల్త్కి మంచి పంపింగ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పంప్ చేస్తునే గుణం ఉందన్నమాట. హార్ట్కి కానీ లంగ్స్కి కానీ. బ్రెయిన్ డెవలప్ కూడా చాలా మంచిగా అవుతుందంట. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదనే చెప్తారు. బ్లడ్ కంట్రోల్లో ఉంచుతుందంట, బ్లడ్ షుగర్ లెవెల్స్. అలాగే ఇది స్కిన్ హెయిర్కి కూడా చాలా మంచిదనే చెప్తారు. సో ఇక్కడైతే నేను మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసాను. మొత్తం కారం ఉప్పు చాలా బాగా పట్టడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం ఉడకాలి కాబట్టి. సో చాలామంది అయితే ఇది ఫస్టే ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేయించేసి ఆ తర్వాత వండుకుంటారు. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. డైరెక్ట్గా నేనైతే కుక్కర్లో వేసేస్తాను. ఎలాగా అంటే వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట, చాలా సులువుగా. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు అయితే ఉంచేసాను. ఇంకా 3 విజిల్స్ అయిపోయాయి, కుక్కర్ కూడా చల్లారింది. మూత తీసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారా. అండ్ ఇక్కడ మీకు గ్రేవీ కావాలి అంటే ఇంకా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది చల్లారిన కొద్దీ గట్టి పడుతుంది అనమాట గ్రేవీ వచ్చేసి. అందుకే ఈ మాత్రం నేను గ్రేవీ ఉంచేసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అయితే నేను ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను, ఇంట్లో తయారు చేసిందే. అలాగే బోలెడంత కొత్తిమీర. అండ్ ఇప్పుడు వచ్చేసి
నేను హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా వచ్చేసి నేను క్యాచ్ గరం మసాలా వాడతాను, చాలా బాగుంటుంది. సో ఇందులో అన్ని మసాలాస్ యాడ్ అయ్యి ఉంటాయన్నమాట, పౌడర్ చేసి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అంతా కూడా. సో చివరిగా అయితే గరం మసాలా యాడ్ చేశాను. సో ఎలాంటి బోన్స్ లేకుండా ఈజీగా మటన్ తినే వాళ్ళకైతే స్పెషల్గా గుమగుమలాడే దొబ్బ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఏం చక్కగా తినేయచ్చు, ఎందుకంటే ఇందులో బోన్స్ అస్సలే ఉండవు. బోన్స్ లేకుండా మటన్ కావాలి అంటే పక్కాగా దీనికి ట్రై చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్పేర్ పార్ట్స్ అప్పుడప్పుడు తెచ్చుకొని మనం ఇలా వండుకొని తినవచ్చు. ఇంటిల్లి పాది కూడా పెట్టేయచ్చు. సో దొబ్బ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఏం చక్కగా. మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే కొంతసేపు స్టవ్ పైన పెట్టేయండి, లేదంటే ఈ మాత్రం సరిపోతుందంటే ఈ చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.